అందరికీ నమస్కారం. కొంతమంది స్త్రీలలో ఒక వయసు దాకా కూడా బాడీ చాలా స్లిమ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. కానీ వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ముఖ్యంగా సి సెక్షన్ అట్లా అయిన తర్వాత, సిజేరియన్ అయిన తర్వాత శరీర భాగంలో కొంతమందికి పొట్ట భాగం దగ్గర ఈ కింద పొట్ట బాగా పెరిగిపోతూ ఉంటుంది. తద్వారా వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎలా తగ్గించుకోవాలా? ఏ విధంగా అయినటువంటివి చేయాలా అనేటటువంటి. ఇప్పుడు మనం చేయబోయేటటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆసనాల్లో కాంబినేషన్ శశాంకాసనం, భుజంగాసనం కాంబినేషన్స్ ఇవి ప్రొద్దున సాయంత్రం కనుక ఓ 30 సార్లు చేసినట్లయితే కనుక ముఖ్యంగా ఇలా వేలాడిపోతున్నటువంటి పొట్ట ఇట్లాంటివన్నీ కూడా తొందరగా తగ్గిపోతాయి. చాలా స్లిమ్గా తయారవుతారు. ముఖ్యంగా ఇది మహిళలు కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మగవాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆసనాల కాంబినేషన్ ఏ విధంగా చేయాలనేటటువంటిది మనం ఇప్పుడు చేసి చూద్దాం. ఇది ముందుగా వజ్రాసనానికి రావాలి. కూర్చొని చేసేటటువంటి ఆసనం దండాసనం మీదుగా వజ్రాసనానికి రావాలి. కాలు ఫోల్డ్ చేసి, అదేవిధంగా రెండో కాలు కూడా ఫోల్డ్ చేసిన తర్వాత ముందుగా రెండు చేతులు పైకి లేపి శ్వాసను తీసుకుంటూ నిదానంగా ముందుకు వంగుతూ ఈ విధంగా శశాంకాసనం చేస్తూ శశాంకాసనం మీద నుంచి భుజంగాసనానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ ఇప్పుడు భుజంగాసనానికి రావాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ మరలా శశాంకాసనానికి రావాలి. మరలా ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ భుజంగాసనానికి రావాలి. ఇప్పుడు మరలా శశాంకాసనానికి రావాలి. మరలా భుజంగాసనానికి రావాలి. శశాంకాసన్, భుజంగాసన్, శశాంకాసన్, భుజంగాసన్, శశాంకాసన్, వజ్రాసనం. శశాంకాసనం నుంచి బయటికి రావాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూశారు కదా, ఈ రకంగా పొద్దున్న ఒక 50 సార్లు, సాయంత్రం ఒక 50 సార్లు కనుక చేసినట్లయితే కనుక ఒక 10 రోజుల నుంచి 20 రోజుల్లో ఈ వేలాడుతున్న పొట్ట, అబ్డామినల్, అప్పర్ స్టమక్ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ భుజంగాసనం చేయడం ద్వారా ముఖ్యంగా భుజాల కండరాలు, అలాగే వెన్నుముక కండరాలు, అదేవిధంగా ఈ థైరాయిడ్ గ్లాండ్, అదేవిధంగా నెక్ మజిల్స్, స్పైనల్ కార్డ్ మొత్తం ఎనర్జైజింగ్ అవుతుంది. పొట్టపైన ప్రభావం కలుగజేస్తుంది. ఛాతి కండరాలను ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. అలాగే శశాంకాసనం చేసినప్పుడు కూడా కింద పొట్ట మీద, పై పొట్ట మీద ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. అక్కడ ఫ్యాట్ తొందరగా బర్న్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా వెన్నుముక బలంగా తయారవుతుంది. అదేవిధంగా డిప్రెషన్, యాంగ్జైటీస్ లాంటివి కూడా ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. మంచి స్టామినా బాగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. బ్యాక్ పెయిన్స్ అవి కూడా రాకుండా ఉండే విధంగా కూడా ఈ ఆసనాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇది బ్యాక్ మజిల్స్ పైన, స్టమక్ పైన మంచి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. చూశారు కదండి, మరి వేలాడిపోతున్నటువంటి పొట్ట లాంటి వాటిని ఎలా తగ్గించుకోవాలనేటువంటిది ఈ యొక్క భుజంగాసనం, శశాంకాసనం కాంబినేషన్స్తో పాటు ప్రొద్దున్న సాయంత్రం కూడా చేస్తూ వీటితో పాటు కొన్ని సూర్య నమస్కారాలు, అదేవిధంగా ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఊర్ధ్వహస్తం, పాదహస్తాసనం, అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన ధౌతి కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా కూడా ఇవి పూర్తిగా పొట్టపైన ప్రభావం కలుగజేస్తాయి. కాబట్టి అక్కడున్న ఫ్యాట్ అంతా కూడా కరిగిపోయి మరి హెల్దీగా, ఎనర్జెటిక్గా, స్లిమ్గా, అందంగా, ఆరోగ్యంగా కనిపించడానికి యోగాసనాలు, ముద్రలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా సూర్యముద్ర కూడా చేసుకోవచ్చు. ఈ సూర్యముద్ర చేసిన తర్వాత శీతలి కానీ, మంచినీళ్ళు కానీ బాగా తీసుకోవాలి. 6 చేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో ఉంగరపు వేలును పూర్తిగా పోల్చేయాలి.
ఉంగరపు వేలుని ఫోల్డ్ చేసి ఉంగరపు వేలు పైన బొటన వేలుని ఉంచాలి. 3 వేలు చూపుడు వేలు, మధ్య వేలు, చిటికెన వేలు స్ట్రైట్గా ఉంటాయి. వెన్నునిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకుంటూ నిదానంగా ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. అంటే ఇన్హేల్ స్లోలీ అండ్ ఎక్సేల్ స్లోలీ చేస్తూ కాన్సన్ట్రేషన్ అంతా బ్రీతింగ్ పై నుంచి ఈ రకంగా 5 నుంచి 15 నిమిషాలు 20 నిమిషాలు రోజు మొత్తంలో కనుక చేసినట్లయితే దీనివలన కూడా ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంది. బాడీ చాలా స్లిమ్గా ఎనర్జెటిక్గా ఉంటూ ఉంటుంది. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. ఇది పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కానీ అన్నం తిన్న వెంటనే కాకుండా కొద్దిగా విరామం ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాస్త ఎంటీ స్టమక్తో సోఫాలో కూర్చో కానీ, లేకపోతే కుర్చీలో కూర్చొని కానీ, లేదంటే సుఖాసనం కానీ, వజ్రాసనం కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు. చూసారు కదండి, మరి ఈ పెద్దగా ఉండేటువంటి పొట్ట తగ్గడానికి, వెయిట్ తగ్గడానికి సంబంధించినటువంటి ఈ యొక్క భుజంగాసనం, శశాంకాసనం మరియు సూర్యముద్ర ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా.